విద్యార్థులకి, విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఆహ్, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రస్తుత విద్యా సంవత్సరం 2026, 27 కోసం డిప్లొమా పాలిటెక్నిక్ అడ్మిషన్ కోసం ఆహ్, అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ పాలిసెట్ 2026 ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. ర్యాంక్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొని వాళ్ళకి కావాల్సిన సీటుని అప్లై చేసుకుని ఈ అర్హత ద్వారా వాళ్ళకి కావాల్సిన కాలేజీలో, బ్రాంచ్‌లో అడ్మిషన్ పొందవచ్చు. దీనికి మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆప్షన్స్ ఎంట్రీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కాలేజీ, ఏ బ్రాంచ్ కావాలి అవన్నీ వెబ్ ఆప్షన్స్ అనమాట పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ జరుగుతుంది. వెబ్ కౌన్సిలింగ్ అనేది ద్వారా జరుగుతుంది. సో, ఈట్లన్నిటికీ చేయటాని కోసం మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ రేపల్లె యందు ప్రభుత్వ పాలిటెక్నిక్ ముందు ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా 24 నుంచి మొదలవుతుంది. 1 తారీఖు వరకు జూలై 1 తారీఖు తోటి ఆప్షన్స్ అవన్నీ పెట్టుకోవడం 3 తారీఖుకి అలాగే అవుతుంది. ఆ తర్వాత సీట్స్ అలాట్మెంట్ అనేది 6 తారీఖుకి జరుగుతుంది. కాలేజీకి 7 నుంచి 10 తారీఖు జూలై లోపల మనం రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఈ ఈ ప్రక్రియ అంతా కూడా యాక్చువల్‌గా పాలిసెట్ రాసి క్వాలిఫై అయ్యి వీళ్ళందరికీ కూడా జరుగుతుందనమాట. అలాగే ఇకపోతే మనం రేపల్ పాలిటెక్నిక్ నందు మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్. ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఉత్తమ విద్య అందించడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్ కోసం స్పోర్ట్స్, అలాగే ఫైనల్ ఇయర్ పిల్లలకి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, దూరం నుంచి వచ్చే విద్యార్థుల కోసం విద్యార్థుల కోసం హాస్టల్ ఫెసిలిటీస్ ఇవి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే మన ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన విద్యార్థులందరికీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్‌షిప్స్‌తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్‌షిప్స్ కూడా అప్లై చేయటం జరుగుతుంది. క్రితం సంవత్సరం ఈ స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి 50,000 వరకు స్కాలర్‌షిప్ రావడం జరిగిందనమాట. ఇది అవన్నీ కూడా ఇక్కడ మనం అప్లై చేయడం జరుగుతుంది. సో, ఈ అడ్మిషన్ ప్రక్రియ ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్ ఉంటాయి. అది స్పాట్ అడ్మిషన్ అంటే కౌన్సిలింగ్ ఏ కాలేజీకి ఆ కాలేజీ ద్వారా క్వాలిఫై అవ్వని వాళ్ళకనమాట. మన పాలిటెక్నిక్‌లోకి వచ్చి అప్లై చేసుకుంటే ఏమన్నా మిగిలి ఉంటే ఆన్‌లైన్‌లో అలాట్ అవ్వంగా మిగిలిపోయిన ఏమన్నా సీట్స్ ఉంటే అలాంటి వాటికి రేపు చేయటం జరుగుతుంది. అది తర్వాత ఫేజ్‌లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్‌లో ముందు క్వాలిఫై అయిన వాళ్ళకి, పాలిసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సో, ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది జరుగుతుందనమాట. రేపు వాళ్ళు ఈ కౌన్సిలింగ్ కోసం వాళ్ళు తెచ్చుకోవాల్సినవేంటంటే పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అలాగే క్యాండిడేట్ తాలూకు ఆధార్ కార్డు, ఎస్ఎస్‌సి పాస్ అయినట్టు మార్క్స్ మెమో, 10థ్ నుంచి 4వ తరగతి నుంచి 10థ్ వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్. అలాగే స్కాలర్‌షిప్ వాళ్ళకి హోల్డర్స్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ గనక ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్లు ఇలాంటివి కూడా తెచ్చుకోవాల్సొస్తది. ఇకపోతే ఈ మిగతా అన్ని కేటగిరీలు మనం ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఎన్‌సీసీ అని, అలాగే పీహెచ్ కేటగిరీ గాని, తర్వాత క్యాప్ ఆర్మ్డ్ పర్సన్స్‌కి స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ సెంటర్ విజయవాడ నందు జరుగుతది. ఈ ఈ కేటగిరీలో వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీఆర్ మిగతా ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ మనం ఇక్కడే చేస్తాం ప్రక్రియ అంతా. ఆ కేటగిరీలో వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి
విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న పాలిటెక్నిక్‌కి వెళ్ళి అక్కడ చేసుకోవాలి అన్నమాట. ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయటం గానీ, సర్టిఫికేట్‌లు వెరిఫికేషన్ చేయటం గానీ, మామూలుగా కేటగిరీలో చేసుకునేటప్పుడు ఇక్కడ చేసుకుని, వాళ్ళకి అది కూడా అక్కడికెళ్ళి ఆ సర్టిఫికేట్‌లు వెరిఫై చేయించుకుని, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు స్పోర్ట్స్ కోటా కింద ఉన్నాడు. మామూలుగా రిజర్వేషన్ ఏమీ లేకుండాను బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆ కేటగిరీలోకి అయితే ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా అప్లై చేయటాని కోసం అక్కడికెళ్ళి మనం ఆల్రెడీ ఇక్కడ ఫీజు అవి కట్టేసి ఉన్నప్పటికీ కూడా అది చూపించితే స్పోర్ట్స్ కోటా కింద కూడా అతన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో కనుక సీట్ వస్తే అతనికి మంచి సీట్ వస్తే అది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో, మనకిక్కడ బేసిక్‌గా చాలా వరకు విద్యార్థులందరికీ 99% విద్యార్థులందరికీ కూడా మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ రేపల్లో ఇక్కడ మనం సర్వీస్ చేస్తున్నాం. అందరూ ఏ విద్యార్థులైనా సరే ఇక్కడికొచ్చి వాళ్ళ వెరిఫికేషను, వెబ్ ఆప్షన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుందన్నమాట. సో, విద్యార్థులందరూ ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన రేపల్ పాలిటెక్నిక్ ఉత్తమమైన విద్య అందిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. రేపల్లె పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరపబడతా ఉంది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం మరి మన రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని ప్రసాద్ గారి సూచనలతోటి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రేపల్లె పట్టణంలో జరపడం జరుగుతుంది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ తుది దశ ఉత్సవాలు కూడా ఈ రోజే జరపడం జరిగింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వారం ఇచ్చినటువంటి కార్యక్రమాలు రేపల్లె పురపాలక సంఘ పరిధిలో సక్రమంగా అమలుపరిచి ఆ రకంగా పారిశుధ్య కార్యక్రమాలు చేయడం జరిగింది రేపల్లె పట్టణంలో. మరి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి వ్యర్థాలని తొలగించడం, అట్లానే డ్రైన్లో పూర్తిలు తీయడం, అట్లానే కమ్యూనిటీ టాయిలెట్స్ మరియు పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రం చేయడం, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, మరి పురపాలక సంఘ పరిధిలో బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఎక్కువ మొత్తంలో చెత్తను ఉత్పత్తి చేసేటటువంటి హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్లను గుర్తించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలని రీసైక్లింగ్ చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా గత నెల రోజుల నుంచి రేపల్లె పురపాలక సంఘ పరిధిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దాని ముగింపు ఉత్సవాలు కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి ప్రజలు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించి, అట్లానే డ్రైన్లలో కూడా ప్లాస్టిక్ ఇవన్నీ కూడా పడవేయకుండా, అట్లానే ప్లాస్టిక్ నిషేధంలో కూడా పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.
నా స్వతంత్ర